వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్యమి నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య క్షేత్రంలో భారీగా జరిగిన అన్నప్రాసనలు, బారసాల, ఉయ్యాల వేడుకలు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ప్రారంభించిన సురక్షిత తాగునీటి పథకం, పాల్గొన్న నాయకులు, రైతులు. నలభై ఒక్క చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ లో రాగి వైర్లను దొంగతనాలకు పాల్పడిన సంఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. విద్యుత్ శాఖ ద్వారా ప్రజలపై భారం వేసే బిల్లులను దహనం చేసిన సిపిఎం పార్టీ. జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు. ఆరు మాసాల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చేసిన వివిధ సేవలపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెంలో రాజీవ్ నగర్ నందు వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నందు సంకటహార చతుర్థి పూజలు చేశారు. పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కొండపర్తి అచ్యుతచారి, విమల తనయుడు గణేష్, సుమలత రాధా తనయుడు కిరణ్ పుట్టినరోజు పురస్కరించుకుని అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పులఖండం శ్రీనివాస్, రావిపాటి వీర వెంకట సుబ్బారావు, ఈర్ని సూరిబాబు, కొత్తూరి లక్ష్మణరావు, తమ్మ నాగేశ్వరరావు, బలపర్తి మంగరాజు, పేరూరి రాము, ఉప్పునూతుల పుల్లారావు, దాసరోజు సుక్కు, కొండపర్తి రామ్, లక్ష్మణ్, శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేకువజామునే వివిధ జలాలతో అభిషేకాలు చేశారు. సామూహిక అన్నదాన కార్యక్రమంలో డాంగినగర్, ఇంద్రజిత్ గుప్తా నగర్, రాజీవ్ నగర్, బాలాజీ నగర్ వాసులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ జంగారెడ్డిగూడెం బైపాస్ నందు వేయించేసినటువంటి శ్రీ 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 వరసిద్ధి సంకటహర విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గత నెల కార్తీక మాసంలో ప్రతి నెల సంకటహర చతుర్దశికి అభిషేకములు, స్వామివారికి అభిషేకములు, అలాగే సంకటహర చతుర్దశి పురస్కరించుకొని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఎంతో విశిష్టమైనటువంటి పుష్యమి నక్షత్రంలో వచ్చినటువంటి సంకటహర చతుర్దశి సందర్భంగా స్వామివారి మూలవిరాటికి అలాగే ఉత్సవమూర్తికి అభిషేకములు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజు 11 గంటలకి కొండపర్తి అచ్యుతాచారి గారు వారి కుమారుడైనటువంటి వారి అబ్బాయి 12వ పుట్టినరోజును పురస్కరించుకొని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారి మూలవిరాటికి ఉత్సవమూర్తికి గరికతో పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారిని పూజించుకుంటారని కోరి ప్రార్థిస్తుంది. అలాగే ప్రతి నెల వచ్చేటువంటి సంకటహార చతుర్దశికి ఇక్కడ ఈ రాజీవ్నగర్ లో బైపాస్ లో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 వరసిద్ధి సంకటహర వినాయక స్వామివారి ఆలయం వద్ద ప్రతి నెల కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా తప్పనిసరిగా వచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని, తీర్థప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. రాజీవ్నగర్ బైపాస్ రోడ్డు శ్రీ 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 వరసిద్ధి వినాయక ఆలయం వద్ద మరి ప్రతి నెల కూడా శంకర చతుర్దశి మరి అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి ఆ స్వామివారి అనుగ్రహం పొంది చాలామంది భక్తులు ప్రతి శంకర చతుర్దశికి కూడా మా వంతు మేము అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని మాకు అవకాశం కల్పించాలని చెప్పి భక్తులు రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు కొనపతి లక్ష్మణ్ గారు దంపతులచే కుటుంబం రైతుల నుంచి వారు అబ్బాయి 12వ పుట్టినరోజు మరి జరుపుకోవడం చాలా ఆనందకరం. మరి ఆ స్వామివారి అనుగ్రహంతో వారు అబ్బాయి పుట్టినరోజు చేసుకోవడం చాలా మంచిది. అలాగే భక్తులు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఆలయ కమిటీ వారిని సంప్రదించి మీ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుతారు. ఏపీ ఈపీడీసీఎల్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా కోయిలగూడెంలో బుధవారం విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు విద్యుత్ ఏడీ కార్యాలయం నుంచి కోయిలగూడెం ప్రధాన కూడలి వరకు అవగాహన ప్రదర్శన చేసి పోలీస్ స్టేషన్ కూడలిలో మానవహారం చేశారు. ఈ సందర్భంగా కరెంట్ ఆదా చేద్దాం, భావితరాలకు భరోసానిద్దాం, విద్యుత్ ఆదా చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ విద్యార్థులు, విద్యుత్ సిబ్బంది నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ బివి గోపాలకృష్ణ, కోయిలగూడెం, బయనుగూడెం ఏఈలు ఎస్ రామారావు, సాంబయ్య సిబ్బంది పాల్గొన్నారు.
పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో ధాన్యం కల్లాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వీరి వెంట పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులతో ముఖాముఖిగా సంభాషించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పోలవరం ఆర్ఎస్కే నుండి ప్రతి ఒక్క రైతు కూడా ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలా చర్యలు తీసుకున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రుసుము చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అని తెలిపారు. ధనుర్మాసం సందడి మొదలైంది. వైష్ణవాలయాల్లో పూజలు ప్రారంభమయ్యాయి. గంగిరెద్దుల సవ్వడి, హరిదాసుల నామ సంకీర్తనలు దర్శనమిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణ వీధులలో గంగిరెద్దులు, హరిదాసులు దర్శనమిస్తున్నారు. హరిదాసుల నామ సంకీర్తనలు వినిపిస్తున్నాయి. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన వారమని, ధనుర్మాసంలో ఈ విధంగా సంచరిస్తూ కులవృత్తిని పోషిస్తున్నట్లు తెలిపారు. పూర్వకాలంలో మా కోసం ప్రజలు ఎదురు చూసేవారని, నేటి కాలంలో తామే ప్రజల వద్దకు వెళ్లి యాచకుల్లా పడిగాపులు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తరం తరువాత ఈ వృత్తులను పోషించడానికి ముందుకు వచ్చేవారు కరువైపోతున్నారని తెలిపారు. ఏదో వేడుకల్లో, సంబరాల్లో మాత్రమే తమను గుర్తిస్తున్నారని, కానీ మిగిలిన మాసాలలో తమను ఆదరించేవారే ఉండటం లేదని చెబుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించకపోతే, స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని, ప్రభుత్వ పతనం తథ్యమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలూరు ఆర్ఆర్పేటలో గల పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి మాట్లాడుతూ, ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి, సాక్షాత్తు లోకేష్ స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ వాటిని పగలగొట్టిన విషయాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, పి రామకృష్ణలు మాట్లాడుతూ, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాలు బిగించడమేనని అన్నారు. ఒకవైపు స్వర్ణాంధ్రప్రదేశ్ ని నిర్మిస్తామని, విజన్ 2047 తెస్తామని చెబుతూనే మరోవైపు ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సిపిఎం జిల్లా, ఏలూరు నగర నాయకులు, కార్యకర్తలు విద్యుత్ బిల్లులను తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు తొలగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, పట్టణ నాయకులు గుడిపాటి నరసింహారావు, ఎస్ శ్యామలరాణి, కె విజయలక్ష్మి, వివిఎన్ ప్రసాద్, వైఎస్ కనకవరపు, జి రవికిషోర్, పి ఆదిశేషు, ఎం అరుణకుమారి, ఇస్సాక్, సత్యం, గోపి పాల్గొన్నారు. విద్యుత్ బిల్లులు తగలబెట్టి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఏదైతే గత ఎన్నికల ముందు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ వ్యవసాయ పంప్ సెట్ల మీటర్లు బిగించడం అంటే అవి రైతుల మెడలకు ఉరితాళ్ళు అవుతాయని చెప్పారు. మరి అట్లాంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఎందుకు మీటర్లు బిగిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపేమో స్వర్ణాంధ్రప్రదేశ్ మీద నిర్మిస్తామని చెప్తా ఉన్నారు, ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తా ఉన్నారు. ఇవాళ అదానితో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయల పైగా భారం పడే పరిస్థితి ఉన్నది. మరి దీనివల్ల భవిష్యత్తులో రైతాంగమే కాకుండా ప్రజానికం కూడా తీవ్రమైన విద్యుత్ భారాలతో నష్టపోవాల్సి వస్తా ఉన్నది. ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన వాళ్ళే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో ఉచితాలు గానీ, సబ్సిడీలు గానీ ఉండవు. దానివల్ల మొత్తం విద్యుత్ ప్రైవేటీకరణ అవుతుంది. కాబట్టి కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాన్ని నియంత్రిస్తానని చెప్పాడు. ఆ హామీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్మార్ట్ మీటర్లని లోకేష్ గారు తొలగించారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రపంచమే సిగ్గుపడే పద్ధతుల్లో అదానీ గారు ఒప్పందం ఉందని చెప్పి అమెరికా వాళ్ళు కేసు పెట్టిన ఆంధ్రాలో మాత్రం ఆయన నెత్తికెక్కించుకుని ఊరేగుతా ఉన్నారు. దీనికి కారణం మోడీ గారి ప్రభుత్వం. సౌర విద్యుత్ 10% తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందే. అది రూపాయిన్నర యూనిట్ ధర 4.5కి కొనాల్సిందే అనేటువంటి ఒక తప్పుడు సర్క్యులర్ ఆధారంగానే ఈ తప్పుడు ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అపవిత్ర ఒప్పందాల ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఈ భారాలు మోయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు ఈ భారాల నుంచి వెనక్కి తగ్గాలని
వీటిని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజల ఇళ్లలో చూస్తా కూర్చుంటూ ఊరుకోవడం కాదు. దీనికి ఒకప్పుడు 2000 సంవత్సరంలో ఎలా అయితే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడారో ఇప్పుడు కూడా అలా పోరాడితేనే ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతాయి. అందుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడైనా ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలని చెప్పి ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాం. విద్యుత్ పోరాటం సంగతి మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజున ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానీకం విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. 4 కామ్రేడ్స్ ప్రాణాలు కోల్పోయారు. మరి ఇలాంటి సంఘటనలన్నీ కూడా తెలిసి కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఈ రోజున ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తక్షణమే విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న ఆదాయం నుండి ఒప్పందం చేసినట్లుగా ఈరోజు స్పష్టమైన ఆధారాలు ఉంటే ఎందుకని మీరు ఆ ఒప్పందం వెనక్కి వెళ్ళట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. అంటే ఈ రోజున ఆదాయ విషయంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ అందరూ దొంగలేనా? అందరూ కలిసి వాళ్ళ ప్రజల మీద భారాలు వేస్తారా? రానున్న కాలంలో లక్షల కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసేటువంటి ఈ ఆదాయ ఒప్పందాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. పోలవరం మండలం కుంకల గ్రామంలో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ తేనెపట్టు పరిశ్రమ కేంద్రం ఏర్పాటు చేశారు. తేనెపట్టు పరిశ్రమ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసుల చేతుల మీదుగా ప్రారంభించారు. గిరిజన యువతకు తేనె పట్టే వస్తువులను అందజేశారు. వారి వెంట పంచాయతీ సర్పంచ్ కులం బాపురాజు, కురం గంగరాజు, సవలం శ్రీను, కోట లక్ష్మణరావు, బక్కా శ్రీరామరాజు పాల్గొన్నారు. గిరిజనుల అభివృద్ధికి ట్రైకర్ దోహదపడుతుందని శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని అన్నారు. రాయితీలను వినియోగించుకోవాలని తెలిపారు. గిరిజనులు అన్ని రంగాలలో రాణించాలని ఆశించారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జంగారెడ్డిగూడ మండలం గురవాయగూడ మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం భక్త సంద్రమైంది. పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయంలో అన్నప్రాసనలు, ఉయ్యాల వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. హనుమనామ స్మరణ చేశారు. శ్రీరామ సంకీర్తనలు పఠించారు. వివిధ రకాలైన దుస్తులలో చిన్నారులు ఆకర్షణీయంగా అలంకరించారు. అన్నప్రాసన వేడుకలతో మధ్య ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఆలయ ప్రాంగణంలో ఏ వైపు చూసినా అన్నప్రాసనలు, ఉయ్యాల వేడుకలు, బారసాల ఉత్సవాలు దర్శనమిచ్చాయి. ఆలయ అర్చకులు, వేద పండిత పురోహితులు సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూసివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం.
వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా విజయం సాధించిన పుట్ట మహేష్ కుమార్ చట్టసభలో అడుగుపెట్టి 6 నెలలు పూర్తయింది. ప్రజలు కోరుకున్న ఎంపీ కాబట్టి వారి ఆకాంక్షల మేరకు సంక్షేమం, నిశ్చింతతో కూడిన ప్రగతి పాలనను మహేష్ కుమార్ అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర సహకారంతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. ఎంపీ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించిన మహేష్ కుమార్ ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవికి వన్నె తెచ్చేలా ఏలూరు జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్పష్టమైన అవగాహనతో అవసరమైన నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేయడమే కాకుండా వినతి పత్రాలు కూడా అందజేస్తారు. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాబట్టిన నిధులతో 6 నెలల కాలంలో ఏలూరును అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపారు. రైతులు, యువత సమస్యలను అవకాశం ఉన్నంత మేరకు పరిష్కరించారు. పోలవరం ప్రాజెక్టుపై ఎంపీ ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతపై ఎంపీ మహేష్ కుమార్ లోక్సభలో తన గలం వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్ల రూపాయలు మంజూరు కావడంలో ఎంపీ మహేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అన్నదాతలకు అండగా నిలిచిన ఎంపీ మహేష్ కుమార్ సేవలను పలువురు కొనియాడుతున్నారు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నామని పామాయిల్ సాగు చేస్తున్న ఏలూరు ప్రాంత రైతులు ఎంపీ మహేష్ కుమార్ ఎదుట తమ గోడు వెళ్లిపోసుకున్నారు. అన్నదాతల సమస్యను ఆలకించిన మహేష్ కుమార్ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరడంతో పామాయిల్ దిగుమతులపై 27.5% సుంకం విధింపు ద్వారా ప్రస్తుతం రైతన్నలకు 20,000 రూపాయలు గిట్టుబాటు ధర లభించింది. ఒక్క ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూరింది. తమ సమస్యను కూడా పరిష్కరించాలని వర్జీనియా పొగాకు సాగు చేస్తున్న రైతుల విజ్ఞప్తిని ఎంపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ కృషి ఫలితంగా వర్జీనియా పొగాకు రైతులకు 110 కోట్ల లబ్ధి చేకూరింది. విశాఖపట్నం, సికింద్రాబాద్ నడుమ ఏలూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ రైలుకు ఏలూరు రైల్వే స్టేషన్ లో హాల్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. ఎంపీ కృషితో ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ లభించింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యువతకు బాసటగా నిలిచారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏలూరులో భారీ జాబ్ మేళాను నిర్వహించారు. విద్యార్హత, నైపుణ్యాలు కలిగిన యువతకు కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడేందుకు ఎంపీ చేయూతనందించారు. సెప్టెంబర్ నెలలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఎంపీ మహేష్ కుమార్ తన వంతు ఆర్థిక తోడ్పాటును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చిన ఎంపీ మహేష్ కుమార్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేశారు. నిడదవోలులో వెంచేసి ఉన్న కోట సత్తెమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలలో భాగంగా రాజమండ్రికి చెందిన భక్తులు బోనాలు సమర్పించారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. పట్టణ వీధుల గుండా శోభాయాత్ర చేశారు. భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా మహిళలు పాల్గొన్నారు. అమ్మ పాహిమాం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. అఖిల భారత తెలుగు సేన ఎంపీ మహిళా అధ్యక్షురాలు లైన్ జి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో 101 మంది మహిళలు చీర, సారే, కలశాలతో బోనాలు సమర్పించే కార్యక్రమం వైభవపేతంగా జరిపారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమ సమర్పించారు. ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి వి హరిసూర్య ప్రకాష్లు పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కోట సత్తెమ్మ తల్లి భక్తులకు అభయాన్నిస్తున్నారని, అమ్మవారిని నమ్మి ఆరాధిస్తే అభయం ఇస్తుందని భక్తులు తెలిపారు. సనాతన ధర్మానికి ఆలయాలు ఎంతో ప్రతీకులుగా నిలుస్తున్నాయని తెలిపారు. నేటి తరానికి హిందూ ధర్మం గొప్పతనం గురించి తెలియజేయాలని పిలుపునిచ్చారు. సాంప్రదాయ పండుగల విశిష్టతను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలని కోరారు.
విద్యుత్ ఛార్జీలను ట్రూఅప్ ఛార్జీలను రద్దు చేయాలని, కరెంటు మీటర్ల బిగింపు ఆపాలని, అదానీ కరెంటు విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. పంగిడిగూడెం రోడ్లో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. విద్యుత్ బిల్లులు దహనం చేశారు. సిపిఎం పార్టీ కమిటీ సభ్యురాలు ఎస్కే సుభాషిణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ ఒప్పందం, అదానీ సంస్థలు కట్టబెట్టి దేశ రాష్ట్ర ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారని, ప్రజలపై కరెంటు ట్రూఅప్ ఛార్జీలు లక్షల కోట్ల భారాలు వేసి లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు జోడే సూర్యచంద్రరావు, అందుగుల ప్రభాకర్ రావు, యాగంటి సీత, వామశెట్టి నరసింహారావు, పట్టణ కమిటీ సభ్యులు ఎస్కే మాబూ సుబాని, వంగ గోపి, నాయకులు ఆర్ఐటి రామచంద్రరావు, బి నాని, ఎం సునీల్, ఎస్ స్టాలిన్, డి ఆశీర్వాదం, ఆర్ దానియల్ పాల్గొన్నారు. జిల్లాలో పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ లోని రాగి వైర్లను దొంగలించిన 3 నేరస్తులను ద్వారకా తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ యూజే విల్సన్ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ద్వారకా తిరుమల ఎస్ఐ అరెస్టు చేసినట్లు తెలియజేశారు. చిన్న తిరుపతి, భీమడోలు, లక్కవరం, తడికలపూడి, టీనర్సపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 41 ట్రాన్స్ఫార్మర్స్ లోని రాగి వైర్లను దొంగిలించినట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాగి వైర్లను దొంగలించి జంగారెడ్డిగూడెంలో పాత ఇనుప సామాన్ల కొట్టు యజమాని ఉక్కుర్తి వెంకటేశ్వరరావుకు విక్రయించినట్లు తెలిపారు. వెంకటేశ్వరరావు నుంచి సుమారు 539 కేజీల కరిగించబడిన రాగి వైర్ల దిమ్మలను, 100 కేజీల రాగి వైర్లను కలిపి మొత్తం 639 కేజీల రాగిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2 ద్విచక్ర వాహనాలతో పాటు ఎడ్జ్ ఫీజులను తొలగించడానికి ఉపయోగించే ఇనుప కుక్కలు తోడబడిన ప్లాస్టిక్ పైప్, 2 ఇనుప రెంచులను సైతం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న రాగి విలువ 6,39,750 రూపాయలు ఉన్నట్లు తెలియజేశారు. ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చెందిన మానుకొండ వెంకట్రావు, జంగారెడ్డిగూడెంకు చెందిన ముగ్గల దుర్గాప్రసాద్, ముగ్గల శ్రీనివాసరావు, ప్రాపర్టీ రిసర్వర్ అయిన ఉక్కుర్తి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులను ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. వర్కౌట్ చేసుకుని ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసి ఒక ముఠాను పట్టుకున్నారు. దీంట్లో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు కోసము ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్, ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, రైతులకి కరెంట్ అందించి వాళ్ళు పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ ని వాళ్ళ స్వార్థానికి, దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ ని దొంగలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకి వాడుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లోనే మనము ఒక 41 ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు ఏదైతే పగలకొట్టారు దాన్ని గుర్తించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ వాళ్ళు ఎరెక్ట్ చేయాలనుకున్న ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఉండాలనుకున్న 41 లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ, వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ. కానీ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ ని దొంగలించుకొని ఒక 639 కిలోల రాగి వైర్ ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు. అదంతా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే కాకుండా ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని కొన్న రిసీవర్ ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ మీద మొత్తం 16 కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని ద్వారా నేను మళ్ళీ ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి దాంట్లో రాగి కోసం, మీ కక్కుర్తి కోసం ఒక 10 రూపాయలు క్విక్ గా సంపాదించాలి అని చెప్పి మీరు రైతులు ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి వాళ్ళ పంటకి నష్టం తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇట్లా డ్యామేజ్ చేస్తూ పోతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీడీ యాక్ట్ కూడా పెడతాము. ప్లస్ ఇప్పుడు కూడా వీళ్ళని రిమాండ్ పంపించడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. ఫాస్ట్ ట్రాక్ లో వీళ్ళ చర్యలు కూడా వీళ్ళ మీద గట్టిగా ఉంటాయి. ఇది ఒక చిన్న నేరంగా భావించడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు ఎవరైనా కొట్టి రైతులకు గానీ ఇబ్బంది కలిగించే విధంగా మీరు గానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా మీ నెక్స్ట్ పీడీ యాక్ట్ పెట్టడము, తర్వాత మీకు సంబంధించి గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఆస్తులు జప్తు చేయడం, అట్లాంటి చర్యలు ఏమైనా ఉన్నా కూడా దాని గురించి కూడా పరిశీలన చేస్తాము. మాకు తెలియదు, దొంగలు తీసుకొచ్చారు అమ్మారు అంటే ఒప్పుకోవడానికి లేదు. ఇప్పుడు చూస్తే ఈ కేసులో 41 ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి ఈ వ్యక్తి దగ్గర తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దొంగతనం అని తెలిసినా, ట్రాన్స్ఫార్మర్లు రైతులు నష్టపోతున్నారని తెలిసినా వాళ్ళ కక్కుర్తి కోసము ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ తక్కువ డబ్బుల్లో ఈ రాగి కొనుక్కొని బయటకి ఎగుమతి చేయడం, ఇట్లాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఏం కొంటున్నాము, ఏ రాగి కొంటున్నాము, ఏ బంగారు కొంటున్నాము, ఏ సిల్వర్ కొంటున్నాము, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. యూ కాంట్ ప్లీడ్ ఇగ్నోరెన్స్. నాకు తెలియదు అనేది ఒప్పుకోరు, ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 41 కేసుల్లో 41 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి మీ దగ్గర అమ్మారు, తక్కువ డబ్బుకు కొంటున్నారు. సో నాలెడ్జ్ డినై చేస్తే అది మీరు కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్యలాగే ఇన్వెస్టిగేషన్ లో భావిస్తారు. ప్రిజంప్షన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి నేరాలు ఏదైనా జరిగినా కూడా మీరు పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ చేయండి, ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి.
నామ సంకీర్తనం మోక్షదాయకమని, కలియుగంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి భగవన్ నామ సంకీర్తనమే సులభమైన మార్గమని గోకుల తిరుమల పారిజాతగిరి ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తమ ప్రవచనంలో తెలియజేశారు. పారిజాతగిరిలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానాలు అల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచనాలలో భాగంగా బుధవారం తిరుప్పావై 3వ పాసురం అర్థాన్ని వివరించారు. గోదాదేవి తిరుప్పావైలో భగవంతుని నామ సంకీర్తన చేయడం ద్వారా సులభంగా భగవంతుని అనుగ్రహం పొందవచ్చని తెలియజేసిందని తెలిపారు. గోదాదేవి చూపిన మార్గం అనుసరణీయమని వివరించారు. ప్రవచనం అనంతరం తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి కార్యకర్తలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధనుర్మాస కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు పర్యవేక్షించారు. తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈరోజు ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు ఉదయం 6:40 దగ్గర నుంచి స్వామివారి యొక్క తీర్థ బిందు సేవతో కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన మరియు గోదాకృష్ణ అష్టోత్తర అనుసంధానము, తిరుప్పావై సేవాకాల కార్యక్రమాలు, అలాగే తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు, శాతమరి మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నజీరి స్వామివారి యొక్క సేవా సంస్థ వికాస తరంగిణి సభ్యులు మరియు ధనుర్మాస గోష్ఠి సభ్యులు అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రారంభమైన ఈ ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీ వరకు కూడా జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో విశేషమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. జనవరి 8వ తేదీ నాడు ఉదయం 6:30 స్వామివారి యొక్క సన్నిధిలో 24వ పాసనం దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 12వ తేదీ నాడు కోడారై మహోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తారు. మరియు ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం వైకుంఠ ఏకాదశి ముక్కోటి. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ప్రాతः కాలంలో జనవరి 10వ తేదీ ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది. మరియు జనవరి 13వ తేదీ నాడు భోగి పండుగ రోజు ఉదయం 10:30 ప్రారంభమైన గోదారంగనాథుల యొక్క కళ్యాణ కార్యక్రమం మధ్యాహ్నంతో ముగుస్తుంది. ఇలా ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ ధనుర్మాస మహోత్సవాలు జనవరి 13వ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా జరగనున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో ఈ ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వరుడు మరియు గోదారంగనాథుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం మండలం చక్కరదేవరపల్లి గ్రామంలో సురక్షిత తాగునీటి పథకం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆఫ్రో సంస్థ ఆధ్వర్యంలో మోండలీస్ కంపెనీ ఏర్పాటు చేసింది. సర్పంచ్ సాయిల సత్యనారాయణ, మోండలీస్ కంపెనీ మేనేజర్ రాజేష్ రామచంద్రన్, అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రలు ప్రారంభించారు. ఈ అవకాశాన్ని పంచాయతీలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పరిమి సత్తిపండు, ఉండవల్లి శ్రీను, వైట్ల ఆంజనేయులు, తానంకి శోభనాద్రి, వేగేసిన రంగరాజు, ఏట్ల చంటి, పడవల ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యంగా మేము ఈ ప్రాంతంలో ఈ కోకో పంటని అభివృద్ధి చేస్తూ ఆ పంటను రైతుల దగ్గర నుంచి మళ్ళీ మనం కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని గత 40 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో చేపట్టాము. 10 సంవత్సరాల నుంచి కోకో పంట మన రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెంది దేశంలోనే మొదటి స్థానంలోకి మన రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్థాయికి చేరిన తర్వాత కంపెనీ కూడా వ్యాపారంతో పాటు మన సామాజిక బాధ్యతలో భాగంగా కొంత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పుష్యమి నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య క్షేత్రంలో భారీగా జరిగిన అన్నప్రాసనలు, బారసాల, ఉయ్యాల వేడుకలు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ప్రారంభించిన సురక్షిత తాగునీటి పథకం, పాల్గొన్న నాయకులు, రైతులు. 41 చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ లో రాగి వైర్లను దొంగతనాలకు పాల్పడిన సంఘటనలో 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. విద్యుత్ శాఖ ద్వారా ప్రజలపై భారం వేసే బిల్లులను దహనం చేసిన సిపిఎం పార్టీ. జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు. ఆరు మాసాల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చేసిన వివిధ సేవలపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.